శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. నమస్కారం అండి అందరికీ. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మేషలగ్నం వారికి 7వ స్థానంలో వక్రించి గ్రహాలు లేదా రాహుకేతువులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మేషరాశి మేషలగ్నం వారికి 7వ స్థానం లోపల వక్రి ఏ గ్రహాలైనా కానీ రెట్రోలో ఉంటే లేదా రాహుకేతువులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా మేషలగ్న స్వభావం. మేషలగ్నము అనగానే అంటే మేషము అగ్నితత్వము రాశి. ఇవాళ మనం మాట్లాడేది ధైర్యవంతులు, సహనవంతులు, నాయకత్వం ఉన్నటువంటి వారు. మేషలగ్నం వారికి జీవితంలో నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాలలో భావోద్వేగం ముందు వస్తూ ఉంటుంది, తొందరపాటుతనం. 7వ భావం అంటే తులారాశి అవుతుంది. మేషం నుంచి తులారాశి 7వ భావం అవుతుంది. దానికి శుక్రుడు అధిపతి. ఇది వివాహము, భాగస్వామ్యము, పబ్లిక్ రిలేషన్ను చూపెడుతూ ఉంటుంది. 7వ స్థానము వివాహాన్ని చూపెడుతుంది, భాగస్వామి ఎలా ఉంటుంది మరియు పబ్లిక్లో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ 7వ స్థానం చూపెడుతూ ఉంటుంది. అంటే ఇది వ్యక్తిగత జీవితం, జంట సంబంధాలు, వ్యాపార సమస్యలు, సహాయ చర్యలు ఎలా ఉంటాయనేటువంటిది ఈ 7వ స్థానం అనేటువంటిది చూపెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వక్రి లేదా రెట్రో గ్రహం ఉంటే శక్తి బయటకు కాకుండా లోపల పనిచేయడం ప్రారంభమవుతుంది. దాంతో మన లోపల ఆలోచనలు, సందేహాలు, అంతర్గత పరీక్షలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇది చెడు కాదు. వక్రీ గ్రహాలు మనకు లోతైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. వక్రీ గ్రహాలకు మనకు లోతైన పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి. ఈ 7వ స్థానంలో వక్రీ గ్రహాలు, రెట్రో గ్రహాలు ఉన్నప్పుడు మేషలగ్న ఫలితాలు ఎలా ఉంటాయి? 7వ స్థానాధిపతి శుక్రుడు. అదే 7వ స్థానంలో శుక్రుడు వక్రీగా ఉంటే, రెట్రోలో ఉంటే ప్రేమలో తగువులు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి. మొదటి సంబంధం సఫలం కాకపోవచ్చు. మొదటగా వచ్చినటువంటి పెళ్లి సంబంధం ఏదైతే ఉంటుందో అది దగ్గర దాకా పోకపోవచ్చు. కానీ ప్రేమలో లోతు మాత్రం పెరుగుతూ ఉంటుంది. ప్రేమ మాత్రం లోతు నుంచి పెరుగుతూ ఉంటుంది. ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. కానీ వివాహం ఆలస్యము. కానీ చివరికి బలమైనటువంటి సంబంధంతో వివాహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ శుక్రుడు 7వ స్థానంలో ఉంటే. అయితే ఈ మేషలగ్నానికి బుధుడు 7వ స్థానంలో వక్రీలో ఉంటే, బుధుడు 7వ స్థానంలో వక్రీలో ఉంటే మేషలగ్నం వారికి భాగస్వామితో కమ్యూనికేషన్ గందరగోళంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటిది అర్థం కాకుండా గందరగోళంగా ఉంటారు. మాటల్లో చిన్న మాటల్లోనే అపార్థాలు వెళ్తూ ఉంటాయి. చిన్న తగువులు ఉంటూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో మధ్య అవగాహన అనేటువంటిది ఉండదు. వ్యాపారంలో కానీ భాగస్వామ్యంతో కానీ అవగాహన, ఏం చేస్తున్నామనేటువంటి ఆలోచన, చింతన అనేటువంటిది ఉండదు. కానీ లోతైన ఆలోచన, తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తి మాత్రం ఉంటుంది ఈ మేషలగ్నం వారికి. లోతైన ఆలోచనలు, తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచనలు మాత్రం బాగుంటాయి. అదే 7వ స్థానంలో శనైశ్వరుడు శని వక్రీలో ఉంటే, మేషలగ్నం వారికి 7వ స్థానంలో శని వక్రీలో ఉంటే, రెట్రోలో ఉంటే వివాహం ఆలస్యమవుతుంది. కానీ స్థిరంగా ఉంటుంది. వివాహం ఆలస్యంగా అయినా కానీ స్థిరంగా సంతోషంగా ఉంటారు. భాగస్వామి పెద్దవారు లేదా బాధ్యత గల వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామి ఎట్లా ఉంటుందంటే ఈ వ్యక్తి కంటే, ఈ జాతకుని కంటే, జాతకురాలి కంటే ఒక ఏడాది పెద్దవాడు కానీ ఉండవచ్చు, లేదా
బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తిలో పెద్దవాళ్ళై ఉండవచ్చును. మొదట పరీక్షలు ఉంటాయి. ఈ సంసార బాంధవ్యం లోపల, ఈ బంధుత్వం లోపల పరీక్షలు అనేటువంటివి చాలా ఉంటాయి. తర్వాత స్థిరమైనటువంటి స్నేహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మొదట కొద్దిగా గందరగోళంగా ఉన్నప్పటికీ చివరికి స్థిరంగా ఉంటారు. జీవితంలో సహనం నేర్పించే స్థానం ఇదే. మన జీవితాన్ని సహనం నేర్పించేటువంటి స్థానము ఈ 7వ స్థానమే. అదే 7వ స్థానంలో జూపిటర్ గురువు వక్రీలో ఉంటే, రెట్రోలో ఉంటే వివాహం ముందు అయోమయంగా ఉంటుంది. వివాహం అయ్యేదాకా అయోమయం ఉంటుంది. ఎవరు సరైన వ్యక్తి అనే సందేహం ఉంటుంది. నాకు జీవిత భాగస్వామి వచ్చేటువంటి వారు ఎవరు సరిపోతారు అనేటువంటి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తర్వాత జ్ఞానము, స్థిరమైన బంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత జ్ఞానము కలిగి స్థిరమైనటువంటి బంధం ఏర్పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి ధార్మికుడు, విద్యావంతుడయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇక ఈ 7వ స్థానంలో మేషలగ్నం వారికి 7వ స్థానంలో మార్స్ కుజుడు వక్రీలో ఉంటే, రెట్రోలో ఉంటే 7వ స్థానము కుజదోష ప్రభావంను వస్తుంది. 7వ స్థానం కుజదోష ప్రభావం వస్తూ ఉంటుంది. వివాహంలో వేడెక్కిన స్వభావము, శరీరతత్వం వేడిగా ఉంటుంది. వివాహ దాంపత్య జీవితంలో తగువులు ఉంటాయి. కానీ కుజుడు బలంగా ఉంటే జంటలో ఉత్సాహంగా, ఆకర్షణీయంగా ఎక్కువగా ఉంటుంది. కుజుడు గిట్లా బలంగా ఉన్నట్టయితే ఇద్దరి మధ్యలో ఉత్సాహం అనేటువంటిది, ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే ఈ లగ్నంలో లేదా సప్తమ భావంలో రాహుకేతువులు ఉన్నట్టయితే, 1వ స్థానంలో కేతువు, రాహుకేతు వక్రస్థితి 7వ స్థానంలో ఉన్నప్పుడు, ఇప్పుడు రాహుకేతు ప్రభావం చూద్దాం మనం. రాహు 7వ స్థానంలో వక్రీ ఉంటే, రాహు 7వ స్థానంలో ఉంటే కేతు లగ్నంలో ఉంటాడు. భాగస్వామి పట్ల ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ అనిశ్చితం ఎక్కువగా ఉండదు. భాగస్వామి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, కానీ అనిశ్చితిగా ఉంటుంది. ఏదో కోల్పోయిన వాడిలాగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ 7వ స్థానంలో రాహు ఉంటే కదలి వివాహం అయిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. ముందుగా డైరెక్ట్గా వివాహం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విదేశీ వ్యక్తి వేరే సంస్కృతి లేదా వయసు తేడా ఉన్నవారి జీవితంలోనికి రావచ్చు. 7వ స్థానంలో రాహు ఉన్నట్టయితే విదేశ వ్యక్తి అయి ఉండవచ్చు, ఫారెన్ కంట్రీ వాళ్ళు, లేదా మన వారు కాకుండా వేరే సంస్కృతి కలిగిన వారై ఉండవచ్చు, లేదా వయస్సు తేడా ఉండవచ్చు. ఇలా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పవద్దు, కానీ కులం పరంగా కూడా వేరే కులం వాళ్ళవి కూడా ఉండవచ్చును. జీవితంలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సప్తమంలో రాహు ఉంటే సంబంధం మొదట మోహం మీద ఆధారపడి ఉంటుంది. సంబంధం వాళ్ళ మీద మోహం పైన ఆధారపడి ఉంటుంది. కానీ తర్వాత పరీక్షల ద్వారా నిజమైన బంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎన్నో పరీక్షలు, ఎన్నో ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురైన తర్వాత వీళ్ళు బలంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకొని విజయాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏ వ్యాపారం చేసినా రిస్క్ అనేటువంటిది చాలా ఉంటూ ఉంటుంది. దానివల్ల ఫలితం ఏర్పడుతుంది. స్థుభస్థితిలో ఉంటే పేరు ప్రతిష్టలు, విదేశీ అవకాశాలు, వ్యాపారంలో సక్సెస్ను ఇస్తూ ఉంటాడు. అయితే ఈ కేతువు రాహు లగ్నంలో ఉండి కేతు 7వ స్థానంలో వక్రీగా ఉంటే, రెట్రోలో ఉంటే జీవిత భాగస్వామి పట్ల విరక్తి ఉంటుంది, దూర భావన ఉంటుంది. మొదటి సంబంధం విఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 2వ సంబంధం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటుంది. ఈ లగ్నంలో రాహు ఉండి కేతువు సప్తమంలో ఉంటే భాగస్వామి పట్ల విరక్తి అనేటువంటిది ఉంటుంది, దూర భావన ఉంటుంది. మొదటి సంబంధం విఫలమవుతుంది, కానీ 2వ సంబంధమే బలంగా నాటుకుంటుంది. జీవిత భాగస్వామి సీరియస్, ధాన్యానిష్ఠుడు లేదా తాత్విక స్వభావం కలిగినటువంటి వారు అవుతారు. ఈ 7వ స్థానంలో కేతు ఉంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కానీ, జీవిత భాగస్వామి ఎవరైనా కానీ సీరియస్గా ఉంటారు.
ధాన్యానిష్ట ఉంటుంది. తాత్విక స్వభావం కలిగి ఉంటారు. భావోద్వేగ దూరం ఉన్న లోపల ఆత్మీయత బలంగా ఉంటుంది. భావోద్వేగం మీరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం బలమైనటువంటి ప్రేమ ఉంటుంది. కేతువు శుభంగా ఉంటే వ్యక్తి వివాహం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతూ ఉంటాడు. రాహుకేతువు ఇది జీవితంలో స్వయం వర్చెస్ మరియు భాగస్వామి అనే ఘర్షణను చూపెడుతూ ఉంటుంది. రాహుకేతులు నేను మరియు మనం మధ్య సంతులన నేర్చుకోవడం ఇదే కర్మ అని అంటాం. మొదట సంబంధాలు క్లిష్టంగా, చివరికి ఆధ్యాత్మికంగా అవగాహన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. రాహుకేతు ఫలితాలు కర్మ పరీక్షలు లాంటివి, కానీ అవి మనం ఎదగడానికే ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మరి ఇలా ఉంటే ఏం చేయాలి, మరి ఏం పరిహారాలు చేసుకోవాలి? ప్రతి శుక్రవారం రాహుకేతు శాంతి జపం చేసుకోవాలి, లేదా శనివారం ఉపవాసం లేదా శనైశ్వరుని ప్రార్థన చేసుకోవాలి. శనిగిట్ల 7వ స్థానంలో ఉంటే, రాహుకేతువులు ఉన్నట్టయితే రాహుకేతువుకు శాంతి జపం చేయాలి. రాహువుకు మినుములు, కేతువుకు ఉలువలు దానం చేస్తూ ఉండాలి. జీవితంలో సహనం, విశ్వాసం అనేటువంటిది పెంచుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే దోషాలన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి. భగవంతుని నమ్ముకొని ముందటికి వెళ్తే, నిత్యము దైవారాధన చేసుకుంటూ ఉంటే మంచి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. రాహుకేమో దుర్గాదేవి, ఈ కేతువుకేమో గణపతిని, ఇలా వీరికి బుధునికేమో విష్ణువుని, శనికేమో శనైశ్వరుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, ఇలా వీరి దేవతల్ని పట్టుకొని పూజించుకున్నట్టయితే, ఏ గ్రహమైతే వక్రీలుందో అప్పుడు ఆ దేవతల్ని పట్టి పూజించుకుంటే మన జీవితం సుఖమయంగా ఉంటుంది. మేషలగ్నం 7వ స్థానంలో వక్రీ గ్రహాలు లేదా రాహుకేతువులు ఉన్నప్పుడు జీవితంలో సంబంధాలు పరీక్షలకు గురవుతూ ఉంటాయి. కానీ చివరికి ప్రేమ, అవగాహన, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నిజమైన శాంతి లభిస్తూ ఉంటుంది. ఇది కేవలం మన కర్మ పరీక్షే మాత్రమే కాదు, జీవితంలో మీ ఆత్మను ఎదగనిచ్చే మార్గం లాంటిది. కావున ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.